అన్నిట్లోకి మీరు బాగా ఎంజాయ్ చేస్తూ చేసే జనరేన్స్ అంటే కొన్ని చూడండి 'కుక్క కావాలని' ఒక సాంగ్ ఉంటది. తర్వాత 'మనసంతా నువ్వే'కొస్తే దే హావ్ వెరీ హార్ట్ టచింగ్, హార్ట్ బ్రేకింగ్ మూమెంట్స్ ఉన్న సాంగ్స్ ఉంటాయి. కొన్ని ఇట్స్ లైక్ జోవియల్ లాంటి మూవీ. సో, అన్ని కైండ్స్ ఆఫ్ సాంగ్స్‌లో మీరు ఏది చాలా ఇష్టపడి చేస్తూ ఉంటారు సార్? నాకు ఈ పాట ఇది చేసేటప్పుడు ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అంటే సినిమా ఒప్పుకోవడం ఇష్టంతో ఒప్పుకుంటా కదా! ఓకే. ఒప్పుకున్నాక మొత్తం వర్క్ అంతా ఇష్టంతోనే చేస్తాను. హ్మ్. ఇది ఇష్టం, ఇది ఇష్టం లేదు అని ఉండదు. హ్మ్. బట్ ఏంటంటే మెలోడీస్ చేసినప్పుడు ఆబ్వియస్‌గా అది హార్ట్ నుంచి వస్తది కాబట్టి అది హార్ట్‌ఫెల్ అనిపిస్తది. అంటే హార్ట్‌ఫుల్‌గా అనిపిస్తది. హ్మ్. అలా చూసుకుంటే మెలోడీస్ చాలా ఇష్టం నాకు చేయడం. హ్మ్. అండ్ యాహ్! ఆఫ్ కోర్స్ నేను ఇప్పటివరకు ఎప్పుడు కూడా కష్టపడలేదు మ్యూజిక్ చేయడానికి. హ్మ్. మామూలుగా మ్యూజిక్ చేసేటప్పుడు ఒక సిచ్యువేషన్ చెప్తే దాని గురించి ఇప్పుడు ఈ సిచ్యువేషన్‌కి ఎలా చేయాలి, ఏంటి ఇలా ఆలోచించే టైం కూడా తీసుకోలేదు ఎప్పుడు. హ్మ్. ఇలా సిచ్యువేషన్ చెప్పగానే ట్యూన్ చెప్పేస్తా. ఇట్స్ ఎ డీకోడింగ్ మెషిన్ అంతే. చాలా ఇంటర్వ్యూస్‌లో నేను విన్నాను. డైరెక్టర్స్ ఎప్పుడైనా చెప్పేటప్పుడు ఇట్స్ వెరీ ఈజీ టు వర్క్ విత్ ఆర్‌పి గారు. ఎవ్రీథింగ్ మేక్ ఇట్ లైక్ ఈజీగా వెళ్ళిపోతుంది. చెప్పింది తొందరగా అర్థం చేసుకొని చాలా మంచి ట్యూన్స్ ఇస్తారు. టెన్షన్ ఎన్విరాన్మెంట్ ఉండదని నేను విన్నాను. ఇస్ ఇట్ ట్రూ సార్? అంటే ఫ్రాంక్‌గా ఇప్పటివరకు మ్యూజిక్ సిట్టింగ్ జరగలేదు నా సినిమాలకి. ఆహా! అంటే మ్యూజిక్ సిట్టింగ్ అంటే అప్పటివరకు ఇండస్ట్రీలో ఎలా ఉంటదంటే ఒక నలుగురు, ఐదుగురు మ్యూజిషియన్స్‌తో మ్యూజిక్ డైరెక్టర్ కూర్చొని, ఎదురుగా డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరోలు ఎవరైతే వాళ్ళు కూర్చొని హ్మ్. ఆహ్, ఒక సిచ్యువేషన్ చెప్తే, ఆ సిచ్యువేషన్‌కి వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చి, ఈ సిచ్యువేషన్‌కి ఇది, ఈ సిచ్యువేషన్‌కి ఇది అని చెప్తారు. ఆ! చెప్పి దాన్ని బట్టి ఆ ఇన్‌స్ట్రుమెంట్ ప్లేయర్స్ ప్లే చేస్తుండగా, ఇతను పాడుతుండగా అది కాదు అంటే ఇంకోటి పాడి అలా అలా చేస్తారు. హ్మ్. నాకు ఇప్పటివరకు అలాంటి సిట్టింగే జరగలేదు. సార్ ఎలా సార్ మరి ఆన్ ద స్పాట్ ఆన్ ది స్పాటే. కథలు సిచ్యువేషన్ కథ చెప్పగానే ఆ కథ ఫీల్ బట్టి ఒక ట్యూన్ చెప్తా. ఆ! తర్వాత ఇది సిచ్యువేషన్ అంటే ఆ సిచ్యువేషన్ ఫీల్ బట్టి ఒక ట్యూన్ చెప్తా. ఆ! అలాగా సిట్టింగ్ అంటూ ఇప్పుడు జరగలేదు. మ్యూజిక్ సిట్టింగ్ అంటూ. ఇట్స్ గ్రేట్ థింగ్ సార్. అంటే నాకు ఇప్పుడు చూడండి ఒక పాట కోసం యూట్యూబ్ రీల్స్ చేసి దాన్ని ఏమంటారు దాన్ని వైరల్ చేసి అప్పుడు దాని గురించి సిట్టింగ్‌ల గురించి పాటలు ఒక పాట కోసం. అలాంటిది ఆ రోజుల్లో అన్ని మెలోడీస్ కావు సార్. ఏమో అంటే ఐ నెవర్ అంటే మ్యూజిక్ ఇన్‌హెరెంట్‌గా ఉందని చెప్పా కదా! ఐ హ్మ్. నెవర్ ఫెల్ట్ దట్ దీనికోసం ఇంత కష్టపడాలి అని నేను ఎప్పుడు అనుకోలేదు. హ్మ్. ఇట్ హ్యాపెన్స్. ఇట్ హ్యాపెన్స్ అంతే. సో, అలా చెప్పినప్పుడు ఒక పాటకి అబ్బా! ఈ పాట ఎంత ట్రై చేసినా, ఈ ట్యూన్ ఎంత చెప్పినా నచ్చట్లేదు. దీనికోసం కష్టపడ్డాను అనుకునేది సాంగ్ ఉందా సార్? ఫ్రాంక్‌గా లేదు. ఫ్రాంక్‌గా లేదు. యాహ్! హ్మ్. ఒకే ఒక సాంగ్‌కి ఎక్కువ టైం తీసుకుంది టైమ్ ఏంటంటే తీసుకున్న సాంగ్. 'ఎలా ఎలా' పాటకి అదేంటంటే చంద్రబోస్ గారు ఆయన లిరిక్ ఫస్ట్ ఇస్తే దానికి ట్యూన్ 'నువ్వు లెక్క చేయాల్సొచ్చింది. నేను లేను.' 'నువ్వు లేక నేను ఆ! లేను.' లిరిక్స్ ఇచ్చిన వెంటనే ఇలా చూస్తూ ట్యూన్ కట్టేస్తాను. హ్మ్. అది న్యూస్ పేపర్ ఇచ్చినా ట్యూన్ కట్టేస్తాను. నాకు ఆ ప్రాబ్లమ్ లేదు. హ్మ్. అయితే ఏంటంటే ఆయన లిరిక్‌తో పాటు ట్యూన్ వినిపించాడు. ఆ! ఆ ట్యూన్ నుంచి బయటికి రావడం కోసం నాకు ఒక 3 డేస్ పట్టింది. ఆ! మర్చిపోయి ట్యూన్ మర్చిపోయి ఆయనిచ్చిన ట్యూన్ మర్చిపోయి తర్వాత నేను సొంత ట్యూన్ కట్టడానికి నాకు ఆ 3 డేస్ కష్టం అనిపించింది. అబ్బా! అదర్‌వైజ్ నాకెప్పుడు కష్టం సో లేదు. బ్యూటిఫుల్ సాంగ్ కదా! 'ఎలా ఎలా.' మా హ్మ్. కోసం ఒక 2 లైన్‌లు పాడతారా 'ఎలా ఎలా'? వాలు జడల కాగితాన విరజాజుల అక్షరాలు ఏర్చి కూర్చి చూపనా ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను. నిన్ననే రిలీజ్ అయిన పాటలు విన్న ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు. అది ఏదో మెచ్చుకోవాలని అతిశయోక్తి కాదు సార్. ఇట్స్ విల్ బి దేర్. అప్పుడు మా కాలేజ్ డేస్‌లో ఆ పాటలు వింటున్నప్పుడు ఎలాంటి చిందో ఇప్పటికి ఎన్ని పాటలొచ్చినా ఒక మొమెంట్ వచ్చినప్పుడు అది వచ్చేస్తది విత్ లిరిక్స్ అని అంటే చెప్పారు. మీ కాలేజ్ డేస్ అన్నారు కదా, దట్ ఈస్ ది టైమ్ వెన్ యూ ఫీల్ లైక్ బీయింగ్ ఇన్ లవ్ విత్ సమ్‌వన్. ఒక అబ్బాయిని చూసినప్పుడు ఓ ఫీలింగ్ వస్తది. ఇలాంటివన్నీ ఆ ఏజ్‌లో ఉంటాయి. కరెక్ట్. ఆ ఏజ్‌లో ఉన్నప్పుడు ఇలాంటి పాటలు విన్నప్పుడు దే గెట్ కనెక్టెడ్ ఈజీలీ. వన్స్ ఆ ఏజ్, ఆ మొమెంటు, ఆ ఫీలింగు, ఈ పాట కనెక్ట్. దే విల్ బికమ్ మెమరీ మెమరీ. ఫర్ ఎవర్ అది అంతే.